నిమిషం. సో ఇక్కడ మీరు వాల్ కి ఏమైనా కలర్స్ అప్లై చేయాలి అనుకుంటే వాట్ వి డూ, యూ కెన్ గో టు ద ఆప్షన్ కాల్డ్ as బకెట్, అండ్ బకెట్ లోకి వెళ్ళిన తర్వాత మెటీరియల్స్ లో మనకి కలర్స్ కావాలంటే యూ కెన్ చూస్ గో టు కలర్స్ అండ్ చూస్ ఎనీ కలర్ విచ్ యూ వాంట్. ఏదైనా లైట్ షేడ్ చేసుకోండి కొంచెం. లెట్స్ సే వాల్ కి నేను ఒక లైట్ కలర్ అప్లై చేస్తాను. ఓకే, అండ్ ఫ్లోరింగ్ కి టైల్స్ కావాలి. సో ఈ ఫ్లోరింగ్ గ్రూప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ అ డబల్ క్లిక్. ఓపెన్ అయిన తర్వాత దెన్ గో టు టైల్ ఆప్షన్, చూస్ అ టైల్. ఓకే, సో దాని స్కేలింగ్ అడ్జస్ట్ చేయాలంటే ఎడిట్ లోకి వెళ్ళేసి యూ విల్ బి అడ్జస్టింగ్ ద స్కేలింగ్ ఫ్రమ్ 4x4 feet. సో 4 feet by 4 feet ఉంది. సో లీవ్ ఇట్ aside. ఇది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తే ఇప్పుడు దీనికి వుడెన్ షేడ్ అప్లై చేస్తాం బకెట్ నుండి, అండ్ దీనికి కూడా మార్బుల్ అప్లై చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద బకెట్, అండ్ వీ హావ్ చూస్ ద ఇమేజ్, లీవ్ ఇట్. అండ్ ఇప్పుడు let's say I want to apply V-Ray textures, V-Ray materials to show the finishings. A glossy finish, matte finish అలాంటివి కావాలి, లైక్ స్టీల్ లాగా చూపించాలి, స్టెయిన్లెస్ స్టీల్ లాగా చూపించాలి, మిర్రర్ లాగా చూపించాలి, హై గ్లాసీ కావాలి, లో గ్లాసీ కావాలి అనుకుంటేనే we will be going with the option called as V-Ray materials. సో V-Ray materials వాడాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ టూల్ బార్ లో V-Ray ఆప్షన్స్ అనేవి రావు. So what shall we do is go to the option called as view, టూల్ బార్స్ లోకి వెళ్తే మనకి కింద ఆప్షన్స్ ఉంటుంది, V-Ray లైట్స్, V-Ray ఫర్ స్కెచ్అప్ రెండు ఉన్నాయి కదా. ఆ రెండు ఆన్ చేసుకుంటే యుల్ బి గెటింగ్ ది ఆప్షన్స్ లైక్ దిస్. V-Ray లైట్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. లెట్స్ గో విత్ ద V-Ray మెటీరియల్. సో V-Ray మెటీరియల్ లో ఒకటి రెండర్ ఉంటుంది, రెండోది అసెట్ ఎడిటర్. సో అసెట్ అంటే ఏంది, నథింగ్ బట్ వాట్ ఆల్ ద మెటీరియల్స్ యూఆర్ అప్లైయింగ్ టు ద మోడల్, దట్ ఈస్ నథింగ్ బట్ అసెట్స్. దానికి సంబంధించిన అసెట్స్ అవి. సో దాన్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో టు ద ఆప్షన్ కాల్డ్ as అసెట్ ఎడిటర్. క్లిక్ చేస్తే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది, బాక్స్. ఓకే, సో విండో ఓపెన్ అవ్వగానే ఇక్కడ కింద మెటీరియల్ లిస్ట్ అని చూసారా, కెన్ యూ సీ ది ఆప్షన్ కాల్డ్ as మెటీరియల్ లిస్ట్ హియర్. సో వాటికి సంబంధించిన లిస్టింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న మోడల్ కి ఏ మెటీరియల్స్ అప్లై చేస్తారో ఆటోమేటికల్లీ ఇక్కడ వచ్చేస్తారు. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఒక వుడెన్ షేడ్ అప్లై చేసాం కదా. సో ఆ వుడెన్ షేడ్ ఇక్కడ చూపించాలి అనుకుంటే వాట్ యు డూ, ఫస్ట్ గో టు బకెట్. జాగ్రత్త వినండి, బకెట్ లోకి వెళ్ళండి. బకెట్ లోకి వెళ్ళిన తర్వాత మొన్న చెప్పాను కదా సెలెక్ట్ ఆప్షన్ లో శాంపిల్ పెయింట్ గుర్తుందా ఎవ్రీవన్? శాంపిల్ పెయింట్ గాయ్స్ ఉన్నారా? Yes, sir. Yes, sir. జస్ట్ నో ఏదో ఒకటి చెప్పండి. సో శాంపిల్ పెయింట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ శాంపిల్ పెయింట్ తీసుకొని సెలెక్ట్ ద టెక్స్చర్. సో ఆ టెక్స్చర్ సెలెక్ట్ చేయగానే దాని పేరేంటి, వుడ్ బ్యాంబో అని ఉంది, అండ్ ఆటోమేటికల్లీ ఇక్కడ వీరేలో కూడా వచ్చేస్తుంది. అంటే బకెట్ ద్వారా మీరు అప్లై చేసే మెటీరియల్స్ ఏది ఉన్నా సరే ఆటోమేటికల్లీ దట్ విల్ బి రీడైరెక్టెడ్ టు యువర్ V-Ray మెటీరియల్ ఎడిటర్, V-Ray అసెట్ ఎడిటర్ కి ఆటోమేటికల్ గా రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చింది కదా టెక్స్చర్. ఇప్పుడు ఈ టెక్స్చర్ కి గ్లాసీ ఫినిష్ కావాలా, మ్యాట్ ఫినిష్ కావాలా, ఎలాంటి ఫినిషెస్ కావాలి ఇవ్వాలి అనుకుంటే దీని పక్కన ఒక ఆరో మార్క్ ఉంది చూసారా, కెన్ యూ సీ దిస్ ఆరో? Yeah. ఇక్కడ ఒక ఆరో ఉంటుంది, ఇక్కడ ఒక ఆరో ఉంటుంది. ఈ ఆరో క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఎక్స్ట్రా విండో వస్తుంది, దట్ ఈస్ అబౌట్ ఎడిటింగ్ యువర్ టెక్స్చర్. సో ఏం చేస్తారంటే ఈ ఆరోని క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా విండో అనేది ఓపెన్ అయిన తర్వాత సి వుడ్ బ్యాంబో అనే టెక్స్చర్ అప్లై చేస్తాం. దాంట్లో ఆటోమేటికల్లీ డిఫ్యూజ్ అని చూసారా, డిఫ్యూజ్ లో వాట్ ఆర్ ద ఇమేజ్ యూ చూస్, దట్ ఇమేజ్ విల్ బి అప్లైడ్ ఇన్ డిఫ్యూజ్ ఇట్ సెల్ఫ్. ఓకే, మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి.
V-Ray-lo. One is diffuse. To add color or texture, use diffuse. Reflection, to provide finishing to the texture or a color we choose. Okay. And refraction, refraction is nothing but to provide transparent material. So transparent material అంటే ఏంటి, nothing but glass, water, ఇవన్నీ transparent materials. రిఫ్రాక్షన్ సబ్ హెడ్డింగ్స్ లో ఎడిటింగ్ చేసుకుంటాము. రిఫ్లెక్షన్ అంటే మనము డిఫ్యూజ్ అనే ఆప్షన్ లో కలర్, డిఫ్యూజ్ అంటే ఇది నథింగ్ బట్ బకెట్ అనుకోండి. డిఫ్యూజ్ అంటే నథింగ్ బట్ థింగ్, బకెట్ లో నుంచి మనం కలర్ ఒకటి చూస్ చేస్తున్నాము, ఒక టెక్స్చర్ ని చూస్ చేసి అప్లై చేస్తాం, ఆటోమేటికలీ మన వీరేలో డిఫ్యూజ్ లోనే యాడ్ అవుతుంది అవన్నీ. ఓకేనా? బకెట్ నుంచి ఏది యాడ్ చేసినా ఆటోమేటికలీ ఇట్ విల్ బి అప్లైడ్ ఇన్ ద డిఫ్యూజ్. సార్ అది ఉంచండి సార్. యా, నోట్ ప్యాడ్ అండ్ రైటింగ్. నేను తర్వాత రాసుకోండి, ఫస్ట్ క్లియర్ గా వినండి కాన్సెప్ట్, మర్చిపోతారు. ఓకే ఓకే, ఫస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. డిఫ్యూజ్ మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది 3ds మ్యాక్స్ అయినా స్కెచ్అప్ అయినా వీరేలో ఉండేది డిఫ్యూజ్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఈ మూడే. డిఫ్యూజ్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద కలర్ ఆర్ ద షేడ్ యూ చూస్. అక్కడ మనం ఈ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, కలర్ లోకి వెళ్ళేసి మనకు నచ్చిన కలర్ ని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఇమేజ్ కావాలి అనుకుంటే పెయింట్ బకెట్ లోకి వెళ్ళి ఇమేజ్ మనం ఎడిట్ లోకి వెళ్ళేసి బ్రౌజ్ ఆప్షన్ లో చూస్ చేసుకొని మనం బ్రౌజ్ త్రూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో పెయింట్ బకెట్ లో ఏదైతే ఇమేజ్ యూజ్ చేస్తారో ఆటోమేటికల్ గా డిఫ్యూజ్ అనే ఆప్షన్ లోనే ఈ బ్రౌజ్ ఆప్షన్ లోకి ఈ ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది. అది పెయింట్ బకెట్ నుంచి చూస్ చేసుకుంటే బెటర్. 3ds మ్యాక్స్ ఏంటంటే మనం డిఫ్యూజ్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళే చూస్ చేసుకోవాలి. స్కెచ్అప్ లో బెనిఫిట్ ఏముందంటే పెయింట్ బకెట్ లో మీకు ఏ ఇమేజ్ కావాలి ఏంటి అనేది మనం డౌన్లోడ్ చేసుకునే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, దాని నుంచి డైరెక్ట్ దీంట్లోకి ఆటోమేటికల్ గా వచ్చేస్తుంది. మీరు మళ్ళీ సపరేట్ గా డిఫ్యూజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి అంటే రిఫ్లెక్షన్ లోకి వెళ్ళేసి ఫినిషింగ్. రిఫ్లెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ ఫినిషింగ్. ఇఫ్ యూ నీడ్ అ గ్లాసీ ఫినిషింగ్, ఇఫ్ యూ నీడ్ మ్యాట్ ఫినిషింగ్, ఇలాంటి ఫినిషెస్ కావాలి అనుకుంటే రిఫ్లెక్షన్ లోకి వెళ్తాం. నౌ వాట్ షల్ వి డు ఇస్ ఎక్స్పాండ్ దిస్ ఫినిషింగ్. రిఫ్లెక్షన్ అనే ఆప్షన్ ని ఎక్స్పాండ్ చేయండి. ఓకే, ఈ రిఫ్లెక్షన్ ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అందులో రిఫ్లెక్షన్ కలర్ ఉంది చూసారా? ఎవ్రీవన్ కెన్ యూ సీ రిఫ్లెక్షన్ కలర్? ఇక Yes, sir. రిఫ్లెక్షన్ కలర్ డిఫాల్ట్ గా ఎప్పుడైనా సరే బ్లాకే ఉంటుంది. ఓకే, రిఫ్లెక్షన్ కలర్ ఎప్పుడైనా సరే బ్లాకే ఉంటుంది. ఓకే, సో రిఫ్లెక్షన్ అనే టూల్ బార్ లో ఉన్న టూల్స్ అన్ని పనిచేయాలి. దాంట్లో ఏ సెట్టింగ్స్ చేంజెస్ చేసినాయి, ఇక్కడ మనకి హైలైట్ గ్లాస్నెస్, రిఫ్లెక్షన్ గ్లాస్నెస్ అని సెట్టింగ్స్ ఉన్నాయి చూస్తారా? ఇవన్నీ సెట్టింగ్స్ పనిచేయాలి అంటే రిఫ్లెక్షన్ కలర్ బ్లాక్ టు వైట్ కి చేంజ్ అయ్యంట. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్టివేట్ రిఫ్లెక్షన్, ఓకే, సో change the color from black to white in reflection tab, and then change the reflection glossiness value based on required finishings. So change the reflection glossiness value based on required finishing. అందులో మినిమం 1 ఉంటుంది టు మాక్సిమం, సారీ, మినిమం 0 ఉంటుంది టు మ్యాక్స్ 1. ఫినిషింగ్స్ లో యుల్ బి హ్యావింగ్ 0 to 1, మినిమం 0, మాక్సిమం 1. ఈ వాల్యూస్ లోపలనే మనం అప్స్ అండ్ డౌన్స్ చేసుకుంటాం. 1 అనేది గ్లాసీ ఫినిష్. 1 నుంచి తగ్గించుకుంటూ వెళ్తే
మ్యాట్ ఫినిషింగ్ లోకి చేంజ్ అవుతుంది, గ్లాసీలో మ్యాట్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఫినిషెస్ ఉంటాయి. సో లెట్స్ గో విత్ రిఫ్లెక్షన్ ట్యాబ్ హియర్. రిఫ్లెక్షన్ ఇప్పుడు ఈ మెటీరియల్ జాగ్రత్తగా గమనించండి. సీ దిస్ మెటీరియల్ హియర్. ఇప్పుడు ఇనీషియల్ గా మన మెటీరియల్ ఇలా కనపడుతుంది. మనం అప్లై చేసిన వుడెన్ టెక్స్చర్ కానీ వుడెన్ షేడ్ ఏదైతే మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసి అప్లై చేసామో, దిస్ వుడెన్ టెక్స్చర్ విల్ బి షోన్ లైక్ దిస్. నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు అప్లై సమ్ ఫినిషింగ్ ఫర్ ద వుడ్. అంటే ఇప్పుడు మనం ఒక వుడ్ కి పాలిష్ చేస్తే ఎలా ఉంటుంది, కొంచెం గ్లాసీ లాగా వస్తుంది కదా. ఓకే, మ్యాట్ ఫినిషెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అలాంటివి కావాలి అనుకుంటే రిఫ్లెక్షన్ లో చేంజెస్ చేస్తాం. ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద రిఫ్లెక్షన్. సో జస్ట్ క్లిక్ దిస్ కలర్ ఆప్షన్, బ్లాక్ ని క్లిక్ చేసి చేంజ్ యువర్ బ్లాక్ కలర్ టు కంప్లీట్ వైట్. ఓకే, సో వైట్ లోకి యాడ్ చేయగానే ఆటోమేటికల్ గా ఇక్కడ చూడండి ఫినిషింగ్ తెలుస్తుందా వుడెన్ టెక్స్చర్ ది వచ్చిందా. ఇంతకుముందు మనం అదే రిఫ్లెక్షన్ కలర్ బ్లాక్ లో ఉంటే రిఫ్లెక్షన్ వచ్చేదా గ్లాసీ, లైక్ నార్మల్ అంటే ఒక ఇమేజ్ అప్లై చేసినట్టు. there is no finishing for this, there is no finishing for the object. Okay, so when you want to make this reflection tab to work, ఈ రిఫ్లెక్షన్ ట్యాబ్ ని వర్క్ చేసేలాగా చేయాలి అనుకుంటే చేంజ్ దిస్ కలర్ ఫ్రమ్ బ్లాక్ టు వైట్. బ్లాక్ నుంచి వైట్ కి చేంజ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ గ్లాసీ ఫినిష్ అనేది యాడ్ అయింది. ఓకే, సో గ్లాసీ ఫినిష్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ రిఫ్లెక్షన్ కలర్ వైట్ లో ఉండడం వల్ల చేంజ్ అయింది. బికాస్ గ్లాసీ ఎందుకు వస్తుంది అంటే రిఫ్లెక్షన్ గ్లాసీనెస్ వాల్యూ ఉంది కదా. నేను ఎంత చెప్పాను, రిఫ్లెక్షన్ గ్లాసీనెస్ వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పాను నేను, 0 to 1. మినిమం 0 మాక్సిమం 1. మాక్సిమం 1 అంటే గ్లాసీ ఫినిష్. మీరు 1 నుంచి చేంజ్ చేసుకోండి షేడ్. లెట్స్ నేను 0.95 తీసుకుంటాను, కొంచెం షేడ్ గ్లాసీలోనే కొంచెం గ్లాసీ తగ్గుతుంది. లెట్స్ నేను 0.8 తీసుకున్నాం, కొంచెం గ్లాసీ మిక్స్డ్ మ్యాట్ అవుతుంది. కొంచెం తెలుస్తుంది కదా, ఇంతకుముందు హై గ్లాసీ ఉండేది కంప్లీట్లీ, ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 సెకండ్ గైస్. రైట్, ఇఫ్ యూ సీ హియర్ ఇప్పుడు ఈ ఫినిష్ తెలుస్తుంది కదా, బాగా గమనించండి. ఇది కొంచెం మ్యాట్ మిక్స్డ్ గ్లాసీ ఫినిష్ ఉంది, రైట్. ఇప్పుడు 1 కి వెళ్ళిపోతున్నాం. 1 ఈజ్ మాక్సిమం, మోర్ యూ కాన్ ప్రొవైడ్ మోర్ దెన్ 1. ఇప్పుడు ఇది ఎలా ఉంది, మ్యాట్ ఉంది ఎక్కడైనా, కంప్లీట్ గ్లాసీ. అర్థమైందా గైస్? Yes, sir. సో మనకి రెండర్స్ అనేది రియలిస్టిక్ గా కనిపించాలి అంటే ఈ ఫినిషెస్ మీదనే డిపెండ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఫినిషింగ్ ఇవ్వాలి. ఫినిషింగ్ ఇస్తేనే మీకు ఆ క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే, లెట్స్ ఇప్పుడు నేను 0.8 కి వాళ్ళు 0.7 ఇద్దాం, కంప్లీట్ మ్యాట్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు గ్లాసీకి ఇప్పుడు మ్యాట్ కి డిఫరెన్స్ ఉంది కదా, Yeah. రైట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ గెట్స్. ఇప్పుడు మ్యాట్ ఫినిషింగ్ కావాలంటే మ్యాట్ ఇలా ఇవ్వచ్చు. ఓకే, సో మీరు ఏ టెక్స్చర్ అయినా సరే, సార్ లెట్స్ సే ఇప్పుడు మనం వుడెన్ టెక్స్చర్ కాబట్టి వుడెన్ మ్యాట్ లో ఇద్దాము. గ్రనైట్ ఉంది కదా, గ్రనైట్ మనం గ్లాసీలో ఇద్దాం, హై గ్లాసీ. సో గ్లాసీ మ్యాట్ ఫినిషెస్ కావాలి అనుకుంటే దానికి ఒక చార్ట్ ఉంటుంది. క్రోమ్ లోకి వెళ్ళేసి సార్ ఇప్పుడు గ్లాసీనెస్ మ్యాటర్స్ అంటే మన ఇచ్చే లామినేట్స్ మీద డిపెండ్ అవుతుంది సార్. లామినేట్స్ మీద డిపెండ్ అవ్వడం అని కాదు, నువ్వు చూస్ చేసే లామినేట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అక్రిలిక్ అంటే హై గ్లాసీ ఉంటుంది. ఓకే, కామన్ లామినేట్స్ మ్యాట్ ఫినిషెస్ ఉంటాయి. వెనీర్ ఎలా ఉంటుంది, Near glossy. గ్లాసీ ఎప్పుడు అవుతుంది వెనీర్, ఎప్పుడైతే మీరు పాలిష్ చేస్తే గ్లాసీ అవుతుంది. పాలిష్ చేయకపోతే వెనీర్ ఇస్ నార్మల్ ప్లెయిన్ మ్యాట్. వెనీర్ అన్నిటికీ మనం పాలిషింగ్ చేస్తాం. లెట్స్ సీ, గూగుల్లో మీరు ఫ్రెస్నెల్ IOR అని సెర్చ్ చేయండి. ఫ్రెస్నెల్ IOR అని సెర్చ్ చేస్తే ఇమేజ్ ఒకటి వస్తుంది. గో టు ఇమేజెస్. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూడండి.
సో ఫ్రెస్నల్ ఐఓవర్ అనే ఇమేజ్ ఏదైతే ఉందో ఐ డౌన్లోడెడ్ దట్ ఇమేజ్ ఫ్రమ్ గూగుల్ అండ్ ఆ ఇమేజ్ ఓపెన్ చేస్తాను. ఆ ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత సరిగ్గా రాలేదు ఇమేజ్. సో ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుంది, మీకు తెలుస్తుంది ఇక్కడ. ఇక్కడ మనకి రెండు వాల్యూస్ ఉంటుంది, రిఫ్లెక్షన్ గ్లాస్నెస్, ఫ్రెస్నల్ ఐఓవర్. కెన్ యూ సీ ద వాల్యూస్ హియర్? Yeah, sir. సో రిఫ్లెక్షన్ గ్లాస్నెస్ మాక్సిమం వాల్యూ ఎంత 1, మినిమం వాల్యూ 0కి వెళ్ళిపోతుంది. ఇందులో మీకు ఏ ఫినిష్ కావాలో చూస్ చేసుకోండి. ఓకే, అప్పుడు రెండు వాల్యూస్ ఇవ్వచ్చు, ఫ్రెస్నల్ ఐఓవర్, రిఫ్లెక్షన్ గ్లాస్నెస్. ఇఫ్ యూ గో టు ద ఆప్షన్ కాల్డ్ as SketchUp, you can see the option called as Fresnel reflection here with the value of 0.7 అని ఉంది. నేను మీ ఇష్టం ఏ ఫినిష్ కావాలో ఇవ్వచ్చు. ఫ్రెస్నల్ ఐఓవర్ వాల్యూ ఇవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఆన్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా 1.6 ఉంటుంది, ఇది కూడా క్లిక్ చేసుకుంటే దెన్ యూ కెన్ ప్రొవైడ్ బోత్ ద వాల్యూస్. రిఫ్లెక్షన్ గ్లాస్నెస్ ఇవ్వచ్చు, ఫ్రెస్నల్ ఐఓవర్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో వాట్ యూ డూ ఇస్ గో టు ద ఆప్షన్ కాల్డ్ as గూగుల్. ఇప్పుడు మీకు ఇందులో ఏ ఫినిష్ కావాలో చూస్ చేసుకోండి. 2.7. 2.7 అండ్ రిఫ్లెక్షన్ గ్లాస్నెస్ లో 1. 1. సో యూ నీడ్ దిస్ వాల్యూ. High ఫ్రెస్నల్ gloss. ఐఓఆర్ లో 2.7 ఉంది. సో వాట్ యూ డూ ఇస్ గో టు ద ఆప్షన్ కాల్డ్ as ఫ్రెస్నల్ ఐఓఆర్. ఇది ఆన్ చేసుకొని 2.7 అనేది ఇందులో ఇవ్వండి అండ్ రిఫ్లెక్షన్ గ్లాస్నెస్ 1. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫినిష్, లైక్ దిస్ ఇస్ అ కంప్లీట్ హై గ్లాసీ. Acrylic. అర్థమైంది, లైక్ అక్రిలిక్ లాగా చూస్ చేసుకోవచ్చు. సో ఈ చార్ట్ ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్లో నుంచి. డౌన్లోడ్ దిస్ చార్ట్. ఈ చార్ట్ లో ఉన్న మెటీరియల్ ఫినిషెస్ చూసి దాన్ని బట్టి ఏం చేస్తారు, సింపుల్ గో టు SketchUp. ఏం లేదు, ఈ యారోని ఓపెన్ చేయండి. ఇప్పుడు లెట్స్ సే నాకు మ్యాట్ ఫినిష్ కావాలి, దేనికి వుడెన్ దానికి మ్యాట్ ఫినిష్ కావాలి. సో గూగుల్లోనే చూడండి, ఆ మ్యాట్ ఫినిష్ చూసుకుందాం ఏదో ఒకటి. లెట్స్ సే ఈ మ్యాట్ అనుకుందాం, అంటే 0.7, 2.4 అనుకుందాం. 2.4. ఓకే, రిమెంబర్ 0.7 and 2.4 in this one. ఓకే, ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంది కాబట్టి మ్యాట్ ఫినిష్ వుడెన్ కి ఇచ్చాం. ఇప్పుడు నాకు గ్రనైట్ కి గ్లాసీ కావాలి. మీరు చెప్పినట్టు 2.7 హై గ్లాసీ వస్తుంది కదా, 2.7 1, అది మనం గ్రనైట్ కి ఇద్దాం. సో ఇవ్వాలంటే ఏం చేస్తారు, Okay. యూ హ్యావ్ టు గో టు ద ఆప్షన్ కాల్డ్ as శాంపుల్ పెయింట్. ఆల్రెడీ అప్లై చేసేసాం కాబట్టి శాంపుల్ పెయింట్ ఉంది చూసారు ఇక్కడ బకెట్ లో. శాంపుల్ పెయింట్ తీసుకొని ఆ పెయింట్ ఒకసారి క్లిక్ చేసుకోండి. ఆ శాంపుల్ పెయింట్ ఇక్కడ వస్తుంది, ఆటోమేటికల్లీ ఇక్కడ కూడా వస్తుంది. సో ఈ యారో ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసి శాంపుల్ ఇప్పుడు గ్రానైట్ కి సంబంధించింది. సో ఫినిషింగ్ రావాలంటే ఏం చేయాలి, రిఫ్లెక్షన్ లోకి వెళ్ళేసి రిఫ్లెక్షన్ కలర్ అనేది ఇట్ హ్యాస్ బి చేంజ్ టు కంప్లీట్ వైట్.
ఇప్పుడు మీరు అన్నట్టు మీకు 2.7 ఫ్రెస్నల్ రిఫ్లెక్షన్ ఐఓఆర్ లో రావాలంటే ఏం చేస్తాము, ఇది స్విచ్ ఆన్ చేసుకొని ఐఎమ్ గివింగ్ ది ఆప్షన్ కాల్డ్ as 2.7 and I'm giving this as 1 high glossy. high gloss. Clear? Done. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటికి కూడా చేంజెస్ చేసుకోవచ్చు మనం. ఏం చేస్తాము, గో టు శాంపుల్ పెయింట్, చూస్ దిస్ శాంపుల్ పెయింట్ అండ్ దెన్ గో టు వీరే. వీరే మెటీరియల్స్ కావాలంటే ఏం చేయాలి మనము, అసెట్ ఎడిటర్ అని ఉంటుంది. అసెట్ ఎడిటర్ క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆటోమేటికల్. దీనికి సంబంధించింది శాంపుల్ పెయింట్ కి సంబంధించింది. సో దీనికి కూడా గ్లాసీ ఫినిష్ కావాలనుకుంటే నార్మల్ గ్లాసీ ఇద్దాము. పుట్ ఇట్ ఇన్ వైట్, నార్మల్ గ్లాసీ చాలు. ఓకే, ఇదా క్లియర్? సో రిఫ్లెక్షన్ లో Yes, sir. వెళ్ళేసి మీకు ఏ ఇమేజ్ కావాలో ఏ టెక్స్చర్ కావాలో బకెట్ లో నుంచి చూస్ చేసుకుని అప్లై చేయండి. ఇప్పుడు లెట్స్ నాకు ఇదంతా నాకు గ్లాసీ ఫినిష్ కావాలి, నార్మల్ గ్లాసీ. సో అప్పుడు ఏం చేస్తారు, వైట్ కలర్ కావాలి. సో చూస్ సమ్ కలర్ ఫ్రమ్ దిస్, గో టు కలర్స్, ఏదో కలర్ తీసుకెళ్ళి అప్లై చేయండి. సో ఇది కొంచెం నాకు కంప్లీట్ వైట్ షేడ్ లో కావాలి, కొంచెం వైట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాను కదా. అండ్ దీనికి గ్లాస్ ఇవ్వాలంటే ఏం చేస్తాం, వీరే అసెట్ ఎడిటర్. సో రిఫ్లెక్షన్ లోకి వెళ్ళండి, చేంజ్ ద కలర్ టు కంప్లీట్ వైట్. ఓకే, కొంచెం 0.9 ఫినిష్ ఇద్దాం, ఫినిష్. సో ఇలా మనం మెటీరియల్స్ అనేది అప్లై చేసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫినిషింగ్ కాల్డ్ as what, asset editor, and then choose the option called as reflection glossiness. సో ఈరోజు ఏం చేస్తారంటే మీరు అప్లై ఆల్ ద మెటీరియల్స్. ఓకే, స్టీల్ ఒకటి చెప్తాను, స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి చెప్తాను చూడండి. స్టీల్ కావాలన్నా స్టెయిన్లెస్ స్టీల్ కావాలన్నా రిఫ్లెక్షన్ మీదనే డిపెండ్ అవుతుంది. స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ మిర్రర్, మూడిటికి సేమ్ సెట్టింగ్స్. So what you have to do first, choose create new material from bucket. Choose create new material from bucket. New material ఎలా తీసుకుంటారు, ఇక్కడికి వెళ్ళి ఏదో ఒక మెటీరియల్ తీసుకుంటాం, లేదు కొత్త మెటీరియల్ మీకు నచ్చింది, మీకు నచ్చిన పేరు పెట్టుకోవాలి అనుకుంటే కెన్ యూ సీ దిస్ ఆప్షన్ హియర్, క్రియేట్ మెటీరియల్. Click this create material here and provide a name. I want to show it like a steel or stainless steel or mirror, ఏదో ఒకటి. Provide a name, choose a color for that. ఏదో కలర్ ఇవ్వండి, ఏదో కలర్ షేడ్ తీసుకోండి, మీ ఇష్టం, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. చూస్ ఎనీ షేడ్, స్టీల్ కోసం తీసుకోండి కలర్ అండ్ దెన్ ప్రెస్ ఓకే. అండ్ నౌ యూ హ్యావ్ టు అప్లై దిస్. సో ఇప్పుడు నేను దీనికి అప్లై చేయాలనుకుంటాను, మొత్తం ఓపెన్ చేస్తున్నాను, కంట్రోల్ పట్టుకొని మొత్తం ట్రిపుల్ క్లిక్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ మొత్తాన్ని. And I am applying to this. ఈ మొత్తానికి స్టీల్ అనేది అప్లై చేస్తాను. ఇప్పుడు మనకు స్టీల్ ఉన్నట్టు కనిపించాలి అనుకుంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ గో టు క్రియేట్ న్యూ మెటీరియల్, ప్రొవైడ్ ఎ నేమ్, చూస్ ఎనీ కలర్ వాట్ ఎవర్ యూ నీడ్ అండ్ అప్లై టు ది ఆబ్జెక్ట్ ఫస్ట్. అప్లై అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే గో టు వీరే అసెట్ ఎడిటర్. ఓకే, in reflection change the color from black to white. Change the color from where, black to white. Black నుంచి white కి చేంజ్ చేసుకుంటే రిఫ్లెక్షన్ ట్యాబ్ పనిచేస్తుంది. The next option, switch off Fresnel reflection. You have to switch it off the Fresnel reflection. ఇక్కడ చూడండి అసెట్ ఎడిటర్ లోకి వెళ్ళండి. సో ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్ ఉంది కాబట్టి ఇదే మనకి ఇక్కడ చూపించాలి యాక్చువల్లీ. ఒకవేళ లేకపోతే యూ కెన్ చూస్ ఇట్ ఫ్రమ్ హియర్. వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తారు, ఫస్ట్ గో టు రిఫ్లెక్షన్, చేంజ్ ద రిఫ్లెక్షన్ కలర్ ఫ్రమ్ బ్లాక్ టు వైట్.
చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ డిఫ్యూజ్ లో ఏ కలర్ ఉందో ఇక్కడ మనం ఏ కలర్ చూస్ చేస్తాం అదే కలర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం స్టీల్ కోసం ఒక కలర్ చూస్ చేస్తాం, అదే కలర్ మనకి ఇక్కడ డిఫ్యూజ్ లో వస్తుంది. రిఫ్లెక్షన్ లో కలర్ వైట్ చేస్తే రిఫ్లెక్షన్ గ్లాసినెస్ లో మీరు 1 ఇస్తారా హై గ్లాసీ వస్తుంది, 0.8 ఇస్తే కొంచెం గ్లాసీ మిక్స్డ్ మ్యాట్ వస్తుంది, 0.7 ఇస్తే గ్లాసీ మ్యాట్ లోకి వెళ్ళిపోతుంది. అలా షేడ్స్ చేంజ్ అవుతుంది. మనకి స్టెయిన్లెస్ స్టీల్ మిర్రర్, స్టెయిన్లెస్ స్టీల్ అన్న మిర్రర్ కన్నా ఒక పర్టికులర్ కలర్ అంటూ ఏది ఉండదు. ఇట్స్ న్యూట్రల్ కలర్, దెర్ విల్ బి నో కలర్, ఇట్స్ కలర్లెస్ ఆబ్జెక్ట్, జస్ట్ ఫినిష్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్రెస్నల్ అని చూసారా? సో వెన్ యూ స్విచ్ ఆఫ్ ఫ్రెస్నల్, ఇది ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే డిఫ్యూజ్ లో ఏ ఇమేజ్ ఉన్నా ఏ కలర్ ఉన్నా పట్టించుకోదు. అంటే పెయింట్ బకెట్ నుంచి మీరు ఏది అప్లై చేసినా పట్టించుకోకుండా న్యూట్రల్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది వెన్ యూ స్విచ్ ఆఫ్ ఫ్రెస్నల్. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు రిఫ్లెక్షన్ గ్లాసినెస్ 1 అంటే మిర్రర్, రిఫ్లెక్షన్ గ్లాసినెస్ 1 is nothing but mirror. Switch off what? Fresnel. After switching off, reflection glossiness లో 1 is nothing but mirror. 0.8 అలా ఇస్తే that will become steel. ఓకేనా? 1 అంటే మిర్రర్, అద్దం. సో మనకి స్టీల్ కావాలి కాబట్టి 0.8 అలా తీసుకోండి, కొంచెం స్టీల్ ఫినిష్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ మీరు స్టెయిన్లెస్ స్టీల్, ఇప్పుడు మిర్రర్ అయినా ఇదే సెట్టింగ్స్, స్టీల్ అయినా ఇదే సెట్టింగ్స్, అప్పుడు మీరు పెయింట్ బకెట్ లో ఏదో కలర్ చూస్ చేసుకుని అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. జస్ట్ ఏంటంటే రిఫ్లెక్షన్ లో మనం ఫ్రెస్నల్ ఆఫ్ చేస్తే న్యూట్రల్ కలర్ అయిపోతుంది. ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్. క్లియర్? దిస్ ఇస్ హౌ వి వర్క్ విత్ ద స్టీల్ ఆప్షన్. ఈవెన్ మీరు ఎక్కడెక్కడ స్టీల్ కావాలి, హ్యాండిల్స్ స్టీల్ ఉండాలి, వాటన్నిటికీ 0.8 స్టీల్ ఇచ్చేస్తే సరిపోతుంది. క్లియర్?